నమస్తే వెల్కమ్ టు ఏఎస్ మీడియా. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రసంగాలు మనం గమనిస్తే సినిమా వాళ్ళందరినీ కలుపుకొని పోతున్నారు. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అందరికీ పిలుపునిస్తున్నారు. మనమంతా సినిమా కుటుంబం కాబట్టి మనందరమే కలిసి పిఠాపురంలో ఎలా అయినా గెలవాలి అని చెప్పేసి అందరినీ పిలుస్తున్నారు. అయితే ఎస్పెషల్లీ టాప్ హీరోస్ గురించి మాట్లాడుతున్నారు. మహేష్ బాబు అంటే నాకు ఇష్టం, మహేష్ బాబు యాక్టింగ్ అంటే ఇష్టం అన్నారు. ఇంకా ప్రభాస్ విషయానికి వచ్చేసరికి ప్రభాస్ నాకంటే పెద్ద స్టార్ అని చెప్పేసి అన్నారు. అలాగా ప్రతి దగ్గర కూడా అందరి హీరోస్ గురించి మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురంలో నామినేషన్ వేసిన తర్వాత వరుణ్ తేజ్ ప్రచారం చేయడం, ఆ తర్వాత ఇప్పుడు జబర్దస్త్ టీం కూడా ఆ ప్రచారంలో పాల్గొనడం, చిరంజీవి గారు, రామ్ చరణ్ ఇలా అందరూ రాబోతుండడంతో ఇంకా ఇంకా పిఠాపురంలో పవన్ గెలుస్తాడు అనే ఫీలింగ్ అందరికీ వస్తుంది. అయితే ఈ విషయం పక్కన పెడితే ఎస్పెషల్లీ అందరి గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదు. మీరు ఈ విషయాన్ని గమనించారా? ఎక్కడా కూడా మాట్లాడలేదు. అసలు ఎందుకు ఈ అల్లు అర్జున్ ప్రస్తావన రావట్లేదు అంటే రకరకాలుగా కారణాలు చెప్తూ ఉంటారు. మనం కూడా సోషల్ మీడియాలో రకరకాల కారణాలని చూస్తూ ఉంటాం. ఇంకా సోషల్ మీడియాలో అయితే ఒక రీజన్ కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటే ఒకసారి ఆడియో ఫంక్షన్ కి సంథింగ్ ఏదో మూవీ ఫంక్షన్ కి వచ్చినప్పుడు పవర్ స్టార్ అని అరవమని చెప్పేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ ని అడిగారు. అల్లు అర్జున్ ఏంటంటే ఆ మాటల్లో నేను అనను బ్రదర్ అని అన్నారు. అంటే పవర్ స్టార్ అని నేను అన్ను అని చెప్పేసి అల్లు అర్జున్ అన్నారనమాట. ఆ తర్వాత అది కాస్త సోషల్ మీడియాలో చాలా రోజులు ట్రెండింగ్ లో ఉండింది కూడా. సో ఈ కారణంతోనే పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ అంత ఇష్టం లేదు అని అందరూ అనుకుంటారు. అదేం కాదండి. 2008 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కి అల్లు అర్జున్ ఫ్యామిలీ మీద కొంచెం అసంతృప్తి ఉంది. ఎందుకు అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అల్లు అరవింద్ గారు ఎక్కువగా అన్ని పార్టీ విషయాల్ని చూసుకునేవాళ్ళు. ఈ క్రమంలో పార్టీ టికెట్స్ ని కొన్నిటిని అల్లు అరవింద్ గారు తనకిష్టమైన తన మనుషులకి ఇచ్చుకున్నారు. అదే నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ కొంతమందిని తనకిష్టమైన వాళ్ళని పెట్టాలి అని చెప్పేసి కొన్ని ప్రపోజల్స్ తెచ్చారు. బట్ అక్కడ ఏమైందంటే అల్లు అరవింద్ గారి మాటే చెల్లింది. అల్లు అరవింద్ గారు ఎవరినైతే ఇక్కడ ఈ నియోజకవర్గంలో నిలబెడదాం అనుకున్నారో అదే నియోజకవర్గంలో ఆయన చెప్పిన మనుషులే నిలబడ్డారనమాట. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి నాయకత్వంలో అంటే ఇండైరెక్ట్ గా తనే వెనకుండి నడిపించిన ఈ ప్రజారాజ్యం పార్టీ గెలవకపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ లో కలిపేయడం, ఈ అన్ని పరిణామాలకి అల్లు అరవింద్ గారే కారణం అనే ఫీలింగ్ పవన్ గారిలో ఉండిపోయింది. సో పవన్ కళ్యాణ్ ఏమనుకున్నారంటే ఇదంతటికి కారణం అల్లు అరవింద్ అనేది మైండ్ లో పడింది అనమాట. సో అది కాస్త అలా అలా వచ్చి వాళ్ళ కొడుకు మీద కూడా కొంచెం ఇంపాక్ట్ పడింది. అయితే మీరు అనొచ్చు ఈ మధ్యలో చాలా సార్లు ఆడియో ఫంక్షన్స్ లో లేకపోతే ఫంక్షన్స్ లో ఇలా వాళ్ళు కలిసారు కదా అని. కలిసారు. అది ఏంటంటే చిరంజీవి గారు కొంచెం చెప్పడం అలా ఉండొద్దు నువ్వు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి చెప్పి సర్ది చెప్పి తీసుకురావడం, కొంచెం కలపడానికి ప్రయత్నించడం చేశారు. ఇంకొకటి మీరు గమనిస్తే 2008 లో గీతా ఆర్ట్స్ లో మూవీ చేశారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క మూవీ కూడా చేయలేదు. ఆ విధంగా 2008 నుంచి కొంచెం అసంతృప్తి ఉండిపోవడం వల్ల అల్లు అరవింద్ మీద ఉన్న అసంతృప్తి కాస్త అల్లు అర్జున్ మీదకి వచ్చేయడం వల్ల ఇప్పటి వరకు ఎక్కడా కూడా అల్లు అర్జున్ పేరుని ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్ మీడియా.